అత్తయ్య, నేను వెళ్ళి చెరువులో నీళ్లు తీసుకొని వస్తాను. సరే రామా, జాగ్రత్తగా వెళ్ళి నీళ్లు తీసుకొని రా. ఎవరైనా తోడు ఉంటే తీసుకొని వెళ్ళు. సరే అత్తయ్య, ఎవరైనా చెరువు దగ్గరకు వెళ్తే వాళ్ళతో పాటు కలిసి వెళ్తాను అని చెప్పి రమ ఊరి దగ్గర ఉన్న చెరువు దగ్గరకు వెళ్తుంది. రమేష్, రమ చెరువు దగ్గరికి నీళ్ళు తీసుకొని రావడానికి వెళ్ళింది, కానీ ఇంకా రాలేదు. ఒకసారి వెళ్ళి చూసిరా. సాయంత్రమే వెళ్ళిందిరా, కానీ ఇంకా రాలేదు. ఒకసారి వెళ్ళి చూసిరా. సరే అమ్మా, నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి రమేష్ ఊరి చివర ఉన్న పొలం దగ్గరికి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ రమేష్కి రమ ఎక్కడా కనిపించదు. రమా, రమా, రమా. రమేష్ చెరువు దగ్గరే వెతుకుతూ చూస్తూ ఉంటాడు. కానీ రమ ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటికి వెళ్ళిందేమో అనుకొని ఇంటికి వెళ్ళి చూద్దామని అనుకొని వెనక్కి తిరిగిన రమేష్కి చెరువు మీద ఏదో తేలుతున్నట్లు కనిపిస్తుంది. రమేష్ ధైర్యం చేసుకొని దగ్గరకు వెళ్ళి చూస్తాడు. అక్కడ తల లేకుండా మొండెంతో చెరువు నీటిపై తేలియాడుతూ ఉన్న రమా శవం కనిపిస్తుంది. దాన్ని చూసి భయపడుతూ బాధపడుతూ రమేష్ ఊరిలోకి పరుగు తీస్తాడు. అమ్మా, అమ్మా, రమాని ఎవరో చంపేశారు, రమాని ఎవరో చంపేశారు అని అంటూ ఉంటాడు. వెంటనే రమేష్ వాళ్ళ అమ్మ, ఏం మాట్లాడుతున్నావురా? రమాని చంపడం ఏంటి? ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. వెంటనే రమేష్ ఫ్రెండ్ సతీష్ రమేష్తో ఇలా అంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? రమా చనిపోవడం ఏంటి? నేను చెప్పేది నిజంరా సతీష్. కావాలి అంటే చెరువు దగ్గరకు పదండి, మీకే నిజం తెలుస్తుంది అని చెప్పి వాళ్ళందరినీ చెరువు దగ్గరకు తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళకి తల లేకుండా నీటిపై తేలుతూ ఉన్న రమా శవం కనిపిస్తుంది. రమేష్, ముందు జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపించరా. అసలు ఏం జరిగిందో, రమ ఎలా చనిపోయిందో తర్వాత తెలుసుకుందాం అని చెప్తాడు. రమేష్ జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపిస్తాడు. అదే రోజు సాయంత్రం సునీత, నీలిమ, వనజ ముగ్గురు కలిసి నీళ్ళ కోసం అని చెరువు దగ్గరకు వెళుతూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు చెరువులోకి దిగి నీళ్లు తీసుకుంటూ ఉండగా ఒక చెయ్యి బయటకు వచ్చి సునీతని నీళ్ళలోకి లాక్కొని వెళ్ళిపోతుంది. దాన్ని చూసి భయపడిన నీలిమ, వనజ ఊరిలోకి పరిగెత్తుకొని వెళ్తారు. వాళ్ళ వెనకాలే ఒక నల్లటి ఆకారం వాళ్ళని తరుముకుంటూ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలాగోలా తప్పించుకొని ఊరిలోకి వెళ్ళిపోతారు. వనజ, నీలిమ ఆ ఊరి సర్పంచ్ దగ్గరకు వెళ్ళి, సర్పంచ్ గారు, మన ఊరి చెరువు దగ్గర ఏదో నల్లటి ఆకారం తిరుగుతూ ఉంది. అది సునీతని కాలు పట్టుకొని చెరువులోకి లాగేసింది. మా వెంట కూడా పడింది. నాకు తెలిసి రమాని కూడా అదే చంపేసి ఉంటుంది అని వాళ్ళు సర్పంచ్ గారితో చెప్తారు. మీరు చెప్పేది అంతా నిజమేనా వనజ? అవును సర్పంచ్ గారు, మా కళ్ళతో మేమే చూసాం. మేము చూస్తూ ఉండగానే అది సునీత కాలు పట్టి నీళ్ళలోకి లాగేసింది. సరే, నేను రేపు ఉదయం మన గ్రామ ప్రజలందరినీ పెద్ద చెట్టు దగ్గరకు పిలిపించి వాళ్ళతో ఈ విషయం గురించి మాట్లాడుతాను. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అని సర్పంచ్ వాళ్ళతో చెప్పి వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు రాత్రి ఆ ఊరిలో ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. తరువాతి రోజు ఉదయం సర్పంచ్ సతీష్ని పిలిపించి, సతీష్, ఈరోజు ఉదయం 10 గంటలకి మన గ్రామ ప్రజలందరినీ పెద్ద చెట్టు దగ్గరకు రమ్మని చెప్పు అని చెప్తారు. అలాగే సర్పంచ్ గారు అని చెప్పి ఊరి ప్రజల దగ్గరకు వెళ్ళి, సర్పంచ్ గారు ఈరోజు ఉదయం 10 గంటలకి అందరినీ పెద్ద చెట్టు దగ్గరకు రమ్మన్నారు అని చెప్తాడు. అందరూ సరే అని ఉదయం 10 గంటలకి పెద్ద చెట్టు దగ్గరకు వస్తారు. అందరూ సమావేశమైన తరువాత అక్కడికి సర్పంచ్ గారు కూడా వస్తారు. సర్పంచ్ గారు ప్రజలతో ఇలా అంటారు. మొన్న సాయంత్రం రమా చెరువులో శవమై పడి ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ దాని నుంచి ఇంకా బయటకు రాకుండానే సునీత కూడా చనిపోయింది. ఆ పెద్ద చెరువు దగ్గర ఏదో ఆకారం తిరుగుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. సాయంత్రం పూట పెద్ద చెరువు దగ్గరకు ఎవరూ వెళ్ళకండి. ఉదయం పూటే అందరూ నీళ్లు తీసుకొచ్చుకోండి. ఉదయం పూట కూడా ఎవరూ ఒంటరిగా వెళ్ళకండి
అని సర్పంచ్ గారు వాళ్ళతో చెప్తారు. గ్రామ ప్రజలు అందరూ, అలాగే సర్పంచ్ గారు, మేము ఎవ్వరం ఒంటరిగా నీళ్లు తీసుకురావడానికి ఆ చెరువు దగ్గరకు వెళ్ళాం. అలాగే సాయంత్రం పూట కూడా ఆ చెరువు దగ్గరకు ఎవరం వెళ్ళాం అని గ్రామ ప్రజలు సర్పంచ్తో చెప్తారు. ఆ రోజుకు సమావేశం ముగుస్తుంది. ఆ రోజు రాత్రి కూడా ఊరంతా అమ్మాయి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. తరువాతి రోజు ఉదయం చెరువు దగ్గరకు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిన కొంతమందికి చెరువులోని నీళ్లు అన్నీ నల్లగా అయిపోయి ఉండడం గమనిస్తారు. వాళ్ళు అక్కడ నుంచి ఊరిలోకి వెళ్ళి సర్పంచ్ గారిని మరియు కొంతమంది గ్రామస్తులను తీసుకొని వస్తారు. వాళ్ళు అక్కడ ఉన్న చెరువు అంతా నల్లగా మారడం చూసి ఊరి ప్రజలు అంతా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు సర్పంచ్ ఊరి ప్రజలతో ఇలా అంటారు. ఎవరూ భయపడకండి, ఎవరికీ ఏమీ కాదు. మాకు తెలిసిన శేఖర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇలాంటి విషయాలు అన్నీ బాగా తెలుసు. కానీ తను ఇప్పుడు ఊరిలో లేడు. 2 రోజుల తరువాత వస్తాడు. అప్పటి వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని ఊరి ప్రజలకు చెప్తారు. అప్పటి వరకు ఎవరూ చెరువు దగ్గరకు రాకుండా ఇంటి దగ్గర ఉన్న ఒక చేతి పంపు దగ్గర నీళ్లు తీసుకోండి అని చెప్తారు. వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే రోజు సాయంత్రం ఊరంతా నల్లటి మేఘాలతో చీకటిగా మారిపోతుంది. గబ్బిలాలు అరుస్తూ ఊరంతా తిరుగుతూ ఉంటాయి. చెరువు దగ్గర కనిపించిన నల్లటి ఆకారం ఊరిలోనికి వస్తుంది. దాన్ని చూసి ప్రజలు భయపడిపోతూ ఉంటారు. అది ఊరి ప్రజల మీద పడి కనిపించిన వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. ఆ దయ్యం ఊరి మీద పడి అందరినీ చంపేస్తుంది. అందరూ ఇళ్లల్లోకి వెళ్ళి తలుపులు వేసుకోండి అని ఒక వ్యక్తి చెప్పడంతో అందరూ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకొని భయంతో ఉంటారు. తరువాతి రోజు ఉదయం అందరూ ఊరిలో జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి బాధపడుతూ ఉంటారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఊరిలో మనం ఎవరం బ్రతకం. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి. పదండి, అందరం సర్పంచ్ గారి దగ్గరకు వెళ్దాం. సర్పంచ్ గారు, 3 రోజుల నుంచి మన ఊరిలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. నిన్న రాత్రి అది ఊరిలోకి కూడా వచ్చి చాలా మందిని ప్రాణాలు తీసింది. దీన్ని ఇలాగే వదిలేస్తే మన ఊరిలో మనం ఎవరం బ్రతకం అని చెప్తారు. నాకు తెలుసు వీరయ్య, కానీ ఏం చేద్దాం? ఇంకా ఒక్కరోజు ఉంటే శేఖర్ ఊళ్ళోకి వస్తాడు. అప్పుడు మనం చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి పరిష్కారం కనుక్కుందాం. అప్పటి వరకు సాయంత్రం పూట ఎవరూ బయటకు రాకండి అని సర్పంచ్ గారు గ్రామ ప్రజలతో చెప్తారు. సరే అని అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం ఎవరూ బయటకు రారు. ఆ రాత్రి అంతా ఊరి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతోనే ఆ రాత్రి గడిపేస్తారు. తరువాతి రోజు ఉదయం శేఖర్ ఊరిలోనికి వస్తాడు. శేఖర్ని తీసుకొని ఆ చెరువు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా శేఖర్కు చెప్తారు ఆ ఊరి ప్రజలు. అప్పుడు శేఖర్ చెరువులోని నీటిని కొన్ని చేతుల్లోకి తీసుకొని ఊరి ప్రజలతో ఇలా అంటాడు. కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మ కాలు జారి నీళ్ళల్లో పడి చనిపోయింది. అప్పటి నుంచి తన ఆత్మకి శాంతి కలగక ఇక్కడే తిరుగుతూ ఉంది. మీరు ఆ ఆత్మకి శాంతి కలిగేలాగా చేస్తే ఆ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్తాడు. ఆ ఊరి ప్రజలు శేఖర్ చెప్పినట్లుగానే జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపిస్తారు. ఆ ఆత్మకి శాంతి కలిగేలాగా చేస్తారు. ఆ తరువాత 2 రోజులకి చెరువులోని నీళ్లు అన్నీ మామూలుగా అయిపోతాయి. ఆ తరువాత నుంచి అందరూ ప్రజలు ఆ చెరువులో నీళ్లు తీసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఆ తరువాత నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు.